బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మన రకరకాల దొంగతనాలు చూసే ఉంటాం. వాహనాలను చోరీ చేయడం, కార్లను చోరీ చేయడం, లారీలను చోరీ చేయడం చూసే ఉంటాం. కొన్ని సందర్భాల్లో అక్కడిక్కడ మనం సోషల్ మీడియా కూడా చూసే ఉంటాం. ఆ ట్రైన్ బోగీలను కూడా విభాగాలుగా విభజించి దొంగతనం చేసే సందర్భాలు కూడా చూసాం. కానీ నాకు కొంత ఆశ్చర్యం వేస్తోంది. ఇక్కడ ఒక వ్యక్తి అంబులెన్స్ను దొంగతనం చేశాడు. హైదరాబాద్ విజయవాడ హైవే పైన ఇప్పుడు ఆ అంబులెన్స్ హల్చల్ చేస్తోంది. సినీఫక్కీలో అంబులెన్స్ దొంగతనాన్ని చేశారు తెలంగాణ పోలీసులు. హయత్ నగర్ లో సన్ రైజ్ హాస్పిటల్ ముందు 108 అంబులెన్స్ ను చోరీ చేశాడు వ్యక్తి. విజయవాడ హైవే పైన ఆ అంబులెన్స్ దూసుకొని వెళ్ళింది. హయత్ నగర్ నుంచి పోలీసులు వెంబడించారు. చిట్యాల వద్ద అంబులెన్స్ ని ఆపడానికి ప్రయత్నం చేసినా కూడా అంబులెన్స్ ఆగకపోవడమే కాక ఏఎస్ఐ జాన్ రెడ్డి పైన కూడా కొంత ఆయన ఢీ కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు అంబులెన్స్ దొంగలించిన వ్యక్తి. అంబులెన్స్ ని పట్టుకొని ఇక కొర్లపహాడ్ టోల్ గేట్ ను కూడా ఢీ కొట్టి పారిపోయాడు. ఇక టేకుమట్ల స్టేజీ వద్దకు చేరేసరికి పెద్ద ఎత్తున లారీలను అడ్డుగా పెట్టి అక్కడ ఎస్ఐ కేతపల్లి ఎస్ఐ శివతేజ ఆ అంబులెన్స్ ని పట్టుకున్నాడు, ఆ దొంగని పట్టుకున్నాడు. ఒకసారి మనం చూద్దామా అక్కడ జరిగినటువంటి ఆ చేజింగ్ దృశ్యాలు చూద్దాం. ఇక్కడ ఎస్ చివరిగా ఇక్కడ చూడండి చేజింగ్ సంబంధించిన దృశ్యాలు. అది ఒక టోల్ గేట్ ఉంది, అయినా కూడా ఆకుండా అక్కడ అంబులెన్స్ చాలా వేగంగా వెళ్తుంది. కొంతమంది వ్యక్తులను కూడా మీరు గమనించవచ్చు, అటు ఇటుగా పరుగులు తీస్తున్నారు, అడ్డుగా నిలబడే ప్రయత్నం చేస్తున్నారు, అంబులెన్స్ వెనకాల పరుగులు పెడుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు అంబులెన్స్ ఇక్కడ వస్తుందేమో అని భయపడుతూ పక్కపక్కకు జరిగే వారంతా కూడా చాలా వేగంగా ఎక్కడ ఆగకుండా చాలా వేగంగా అంబులెన్స్ ని దొంగతనం చేసుకొని వెళ్ళారు. సో కొంత ఆశ్చర్యం వేస్తోంది, కొంత అనుమానం కూడా కలుగుతోంది. అంబులెన్స్ స్టోరీ పైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సో అంబులెన్స్ స్టోరీకి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ముందు ఒకసారి అక్కడ అంబులెన్స్ ఏ రకంగా దొంగతనం జరిగింది, అంబులెన్స్ దొంగలించిన వ్యక్తి అనుమానిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. సార్ ఇప్పుడు ఎటు తీసుకుపోతున్నావు నీ అంబులెన్స్ ను? ఏ హాస్పిటల్ కు? హైదరాబాద్ లో హాస్పిటల్ పోదాం. మరి విజయవాడకి ఎందుకు వచ్చినావు? విజయవాడ పోతే వక్కుంది. ఏం పేరు నీ పేరు? మా నాన్న పెట్టిన పేరు వెంకటరామ నరసయ్య. నువ్వేం పెట్టుకున్నావు? నా పిల్ల పెట్టిన పేరు వెంకటేశ్వర్లు. నేను పెట్టుకున్న పేరు కాశీ క్షేత్ర పాలకుడైన కాల భైరవ స్వామిని, కాల భైరవుని దర్శించుకున్నావు. నువ్వు శంకరుని మాలేసుకున్నావా? నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కైలాసమేనా? కైలాసం నీ పొందబోతావు. కేసు రాగానే మాకేమని వచ్చిందంటే బస్లో అన్కాన్షియస్ పడిపోయింది అని కేసు వచ్చింది. వెళ్ళిన పిఎస్కి అపోజిట్ అని చెప్పారు. పిఎస్కి వెళ్ళి అపోజిట్ పోయి చూస్తే పేషెంట్ కింద హెడ్ ఇంజూరీ ఉంది. ఆమె కింద దింపి స్ట్రక్చర్ తీసి స్ట్రక్చర్ మీద ఎక్కించుకొని వాళ్ళ ఇంటి వాళ్ళకి ఫోన్ చేస్తే ఐదున్నరలో ఉన్నాము, ఇక్కడ తీసుకురండి అని వాళ్ళు చెప్పారు. అక్కడ తీసుకెళ్ళి సన్ రైజ్ హాస్పిటల్ తీసుకురమ్మని వాళ్ళు చెప్పారు. ఆ హాస్పిటల్ కాడ తెచ్చి రివర్స్ చేసి పెట్టి లోపలికి వచ్చేలోపు ఇతను ఎత్తుకొని పోయాడు. అనూన్ పర్సన్ ఆయన హాస్పిటల్ ముంగట ఉన్నాడు, కాళ్ళు కట్టుకొని ఉన్నాడు. ఆల్రెడీ మేము లోపలికి వచ్చేసరికి బండి స్టార్ట్ చేసుకొని ఆయన వెంటనే మళ్ళీ ఉరికొచ్చిన వెంటనే జస్ట్ ఒక నిమిషం 2 నిమిషాలు బిఫోర్లా ఆల్రెడీ తర్వాత మా బండి తీసుకొని బండి తీసుకొని సార్ వాళ్ళకి అందరికి ఇంటిమేషన్ ఇచ్చి జీపీఎస్ స్టార్ట్ చేసి పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ చేస్తే చెవుటుప్పల కాడ ఆల్రెడీ తుల్లెట్ కాడ వచ్చి దారి మధ్యలో ఇంకో ట్రాఫిక్ పెట్రోలింగ్ బండి ఎస్ఐనో కానిస్టేబుల్ తెలియదు కూడా గుద్దేడు. మాకు ఇట్లా జరిగిందని మా కొలీగ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే నేను ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి అబ్దుల్లాపూర్ మెట్రో రోడ్ పట్టుకొని వస్తున్నా. మమ్మల్ని ఇట్లా ఏమైనా పోయిండేమని మా సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే మా సార్ వాళ్ళు ట్రాకింగ్ చేస్తూ ఇదే రూట్లో పోతుంటే అదే రూట్లో వెళ్ళిపో బండి వెనకాలని చెప్తే దాంతోపాటు వచ్చేసిన. దాంతోపాటు మన పంతంగి టోల్ ప్లాజా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు బండి ఆపడానికి ప్రయత్నం చేశారు. బండి ఆపడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చేసి అక్కడ టోల్ ప్లాజాను క్రాస్ చేసుకొని వచ్చిండు. మళ్ళీ అది దాటగానే మన నగరకెళ్ళకు టేకుమట్లకు వీళ్ళకు పోలీసు వాళ్ళకు ఇన్ఫామ్ చేశాము. ఇన్ఫామ్ చేయగానే శివతేస్తారు వాళ్ళ బృందం వచ్చి మనకి టేకుమట్ల కాడ బండిని ఆపారు. ఆపడానికి ప్రయత్నం చేస్తే అతను రాంగ్ రూట్లో వెళ్ళిపోదామని చెప్పేసి అటు పోయి అక్కడ ఆ గుంతలు వేసేసాడు. రైట్, ఇక్కడ మనకు అందాక అంబులెన్స్ లో కనిపించిన వ్యక్తే దొంగగా ఆరోపిస్తున్నారు అటువంటి సిబ్బంది. ఎందుకంటే కొంత డీటెయిల్స్ లోకి వెళ్తే కనుక ఆయనకేదో
కింద పడిపోయాడు, తలకు చాలా బలమైన గాయమైంది, కాలుకు కూడా రక్తస్రావం అవుతోంది. కొంత సమాచారం అందుకున్నటువంటి అక్కడటువంటి సన్ రైజ్ హాస్పిటల్ ఇక అంబులెన్స్కి ఫోన్ చేశారు. అంబులెన్స్ వచ్చేసరికి ఎల్బీనగర్ సన్ రైజ్ హాస్పిటల్ కూడా అంబులెన్స్ తీసుకొచ్చారు. లోపలికి వెళ్ళి స్ట్రెచ్చర్ లేదా ఏదైనా తీసుకొద్దామని వచ్చే లోపే ఇక్కడ మనకు స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ఈ వ్యక్తే అంబులెన్స్ని స్టార్ట్ చేసుకొని పరుగులు తీశారు. అప్పటికే ఆయన గాయం కూడా అయింది. మీరు చూడొచ్చు, కొంత బ్లర్ కూడా వేసాం మేమంటే అక్కడ ఆయన రక్తస్రావం అవుతోంది. అయితే ఇక్కడ ఆయన చెప్తున్న పేర్లు చూస్తున్నాం మనం. నీ పేరేంటి అని అడిగితే మా నాన్న పెట్టిన పేరు వెంకటరామ నరసయ్య, భార్య పెట్టిన పేరు వెంకటేశ్వర్లు, తనకు తాను పెట్టుకున్న పేరు కాలభైరుడు అని చెప్తున్నాడు. అంటే ఆయన మతిస్థిమితం చూస్తే కొంత అనుమానం కూడా వేస్తోంది. ఏం జరిగింది ఏంటి అని మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సో ఏం జరిగింది? ఆ వ్యక్తికి గాయాలైనని చెప్పి గమనించినటువంటి అంబులెన్స్ సిబ్బందికి సమాచారం రావడంతో ఆయన తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేయడానికి వెళ్ళిన నేపథ్యంలోనే ఆయనే ఏకంగా అంబులెన్స్ దొంగతనం చేసుకుని వెళ్ళాడు. అప్డేట్స్ ఏంటి, ఏం తెలుస్తున్నాయి? ఉక్కిరి బిక్కిరి అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు 120 కిలోమీటర్లు, ఒక సినీ పక్కీలో చేజింగ్ ఎలా ఉంటుందో 120 కిలోమీటర్లు హైత్ నగర్ నుంచి మొదలుకొని మొత్తం కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద, నకరికల్ వద్ద కూడా 120 కిలోమీటర్లు 2.5 గంటల పాటు కూడా అతన్ని పట్టుకోవడానికి మొత్తం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించినా కానీ అతను ఆ పోలీసులకు దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా చౌటుప్పల్ వద్ద టోల్ ప్లాజాస్ కూడా చూస్తున్నాం. ఆ టోల్ గేట్ కూడా మొత్తం కొట్టుకుంటూ కూడా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా చిట్యాల్లో ఆ ఏఎస్ఐ ఎవరైతే ఉన్నారో జానకిరామ్ రెడ్డి పోలీసులు ఆపబోతుండగా అతనిపై కూడా ఎక్కించడం జరిగింది. అతను కాల్ ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎలా పట్టుకోవాలో కూడా మొత్తం సెట్ లో కూడా దారి పొడవున హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి చూస్తున్నాం. విపరీతమైనటువంటి స్పీడ్ తో అంబులెన్స్ వెనకాల మరొక అంబులెన్స్ కూడా దొరకనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనకి కొత్త ఏమి కాదు, గతంలో కూడా 2 పర్యాయాలు కూడా ఈ విధంగా అంబులెన్స్ కూడా వేసుకొని వెళ్ళినట్టు తెలుస్తుంది. తన మానసిక స్థితి కూడా సరిగా లేదని తెలుస్తున్నారు. తను ఖమ్మం జిల్లా బయ్యారంకు చెందినటువంటి వ్యక్తిగా కూడా గుర్తించడం జరిగింది. పోలీసులు ఎలా పట్టుకోవాలని తీరా చివరికి ఏం చేశారంటే మొత్తం కూడా హైవేపై లారీలను అడ్డు పెట్టడం జరిగింది. టేక్మట్ల బ్రిడ్జి వద్ద కూడా లారీలన్నీ కూడా అడ్డు పెట్టడంతో దాన్ని తప్పించబోయి కూడా పక్కనే ఉన్నటువంటి కల్వర్ట్ తో ఆ గుంతలో పడినటువంటి పరిస్థితి మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఎట్టకేలకు లారీలను అడ్డు పెట్టడంతో దాన్ని తప్పించబోయి కూడా పక్కనే ఉన్నటువంటి ఆ బ్రిడ్జి లో పడినటువంటి పరిస్థితి కనిపించింది. పోలీసులు ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ మొత్తం మీద చూడొచ్చు 120 కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే కూడా మనం అర్థం చేసుకోవచ్చు. హైత్ నగర్ నుంచి మొదలు పెట్టుకొని హైత్ నగర్, చౌటుప్పల్, చిట్యాల, నాకట్పల్లి, నకరికల్ వరకు కూడా ఎవరికి చిక్కకుండా మొత్తం కూడా పోలీసులు సెట్ లో మీ వైపు ఒక అంబులెన్స్ వస్తున్నది, అంబులెన్స్ దొంగ ఎత్తుకెళ్తున్నారు, పట్టుకోవాలని కూడా వారిని అంతా కూడా అలర్ట్ చేసినా కానీ వారు రోడ్డుపై బైఠాయించినా కానీ వారికే ఎదురెళ్తూ కూడా ఢీకొంటున్నట్టు సంఘటన కూడా చూడడం జరిగింది. చిట్యాల ఏఎస్ఐ కూడా ఇతన్ని పట్టుకునే క్రమంలో కూడా కాలుకు ఫ్రాక్చర్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎట్టకేలకు అతన్ని పట్టుకోవడం జరిగింది. అయితే అతని మానసిక స్థితి సరిగా లేదని తెలుస్తుంది. గతంలో కూడా 2 పర్యాయాలు ఈ విధంగా అంబులెన్స్ ని విధంగా ఎత్తుకెచ్చారని కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఊపిరి పీల్చుకోవడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి మొదలుకొని 10 గంటల సమయం వరకు కూడా మొత్తం వారిని పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పోలీసులంతా కూడా ఇక్కడ నార్కట్పల్లి వద్ద బిజీగా ఉంటున్నటువంటి పరిస్థితిలో కూడా ఈ అంబులెన్స్ దొంగను పట్టుకోవడానికి పోలీసులు నానా తంటాలు పడాల్సినటువంటి పరిస్థితి అయితే ఎదురైందని చెప్పవచ్చు. మనోజ్, రైట్ రమేష్, అంటే గతంలో కూడా అంబులెన్స్ దొంగలించాడు ఈ వ్యక్తి. మీరు ఇందాక మాట్లాడుతూ చెప్పారు, అంబులెన్స్ దొంగలించడం అనేది ఏంది ఆనవాయితీగా పెట్టుకున్నాడు, ఒక ప్రొఫెషన్ గా మార్చుకున్నాడు ఆయన? మొత్తం మీద అతను ఆ దొంగ కాదు, కానీ అతను మానసిక స్థితి సరిగా లేక కేవలం అంబులెన్స్లని టార్గెట్ గా చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు. గతంలో కూడా 2 పర్యాయాలు కూడా అంబులెన్స్ని ఎత్తుకెళ్లడం జరిగింది. ఈ రోజు కూడా అంబులెన్స్ ని సన్ రైజ్ హాస్పిటల్ వద్ద నుంచి కూడా ఎత్తుకెళ్లినటువంటి క్రమమే అతను కేవలం అంబులెన్స్ ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అతను మానసిక స్థితి అయితే సరిగా లేదని అతని మాటల్ని బట్టే తెలుస్తుంది. అతని పేరు అడిగినా కానీ రకరకాల పేర్లు చెప్పడం జరిగింది. తాను పెట్టుకున్నటువంటి పేరు కాలభైరవ అని కూడా చెప్పడం జరిగింది. మొత్తం కూడా అతని మానసిక స్థితి అయితే సరిగా లేదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ఊహించలేదు, ఎవరు కూడా ఊహించలేదు. ఎందుకంటే మామూలుగా దొంగతనాలు పలు రకాల దొంగల్ని కూడా చూడడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. దాదాపు వాళ్ళు ఒక 10 నిమిషాల వ్యవధిలోనే, ఒక 10 కిలోమీటర్ల వ్యవధిలోనే పట్టుకుంటారు. కానీ ఈ అంబులెన్స్ వెనకాల మరొక అంబులెన్స్ కూడా దీన్ని చేసుకుంటూ వచ్చినా కానీ ఆ డ్రైవర్ తో కూడా మాట్లాడినా కానీ మేము ఇంత స్పీడ్ ఎప్పుడు వెళ్ళలేదు, మొదటిసారిగా చూస్తున్నాం, అతన్ని పట్టుకోవడానికి ఎంతో ఇబ్బంది పడడం జరిగింది. పోలీసులు కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు. మొదటగా అతని మానసిక స్థితి సరిగా లేదని ఇప్పుడు పట్టుకున్నాక తెలిసింది. కానీ ముందు అంబులెన్స్ ను వేసుకొని వెళ్తుంటే అతను
ఎక్కడ తీవ్రవాది ఎలాంటి తీవ్రవాది అంబులెన్స్ వేసుకొని వెళ్తున్నారు, రోడ్లపై ఆపుదామన్నా కానీ ఎవరన్నా ఢీక్కొంటే ప్రాణ నష్టం సంభవిస్తుంది, ఎలా ఆపాలి ఎలా పట్టుకోవాలని కూడా పోలీసులు ఎన్నో ప్రయోగాలు చేసినప్పుడు కూడా టోల్ గేట్ ని బద్దలు కొట్టుకొని వెళ్ళాడంటే మనం అర్థం చేసుకోవచ్చు. చౌటుప్పల్ టోల్ గేట్ నుండి మొత్తం అక్కడ ఉన్నటువంటి టోల్ గేట్ వద్ద ఆపే ప్రయత్నం చేసినా కానీ టోల్ గేట్ ని కొట్టుకుంటూనే వెళ్ళడం జరిగింది. అది పూర్తిగా విరిగి పడింది. అక్కడి నుంచి కూడా చిట్యాల్లో పోలీసులు ఆపుతుండగా ఏఎస్ఐ కాళ్ళు కూడా ఎక్కించడం జరిగింది. ఆ తర్వాత చిట్టకేలకు పోలీసులంతా కూడా లారీలను అడ్డం పెట్టి టేక్మట్ల బ్రిడ్జి వద్ద లారీలన్నీ కూడా అడ్డు పెట్టడంతో కూడా అతనికి వెళ్ళడానికి ఇక రోడ్డు లేదు. మొత్తం కూడా రోడ్డు పూర్తిగా జామ్ చేసి లారీలను అడ్డు పెట్టడంతో దాన్ని తప్పించబోయి పక్కనే ఉన్నటువంటి కల్వర్ట్ పక్క కూడా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అంబులెన్స్ అందులో కింద పడిపోయింది. అప్పుడు పోలీసులు పట్టుకోవడం జరిగింది. అతని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అతని మానసిక స్థితి సరిగా లేదన్నట్టు కూడా తెలుస్తుంది. మనోజ్. రైట్ రమేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద సినిమా తరహాలో చేసింగ్, కానీ ఒక అంబులెన్స్ దొంగలించడం, ఆ తర్వాత పోలీసులు చేయడం చూసాం. ముందుగానే ఇక్కడ చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా చూస్తే కనుక మనకు ఇక్కడ కనబడుతున్న వ్యక్తి, మొదటి బాక్స్లో కనబడుతున్నటువంటి వ్యక్తికి అప్పటికే మానసిక స్థితి కరెక్ట్గా లేదు. ఆయన కొంత అనారోగ్య పాలయ్యారు. తన తలకి బలమైనటువంటి గాయం తగిలింది, కాలికి కూడా గాయం తగిలి రక్తస్రావం అవుతోంది. ఈ సమాచారాన్ని అంబులెన్స్ సిబ్బందికి చేరవేయడంతో అంబులెన్స్ వచ్చి ఆయన తీసుకువెళ్తోంది. ఎక్కడికి తీసుకురావాలని వారి యొక్క కుటుంబీకులని అడగ్గా అటు సన్ రైజ్ హాస్పిటల్ తీసుకెళ్ళండి, ఎల్బీనగర్ సన్ రైజ్ హాస్పిటల్ దగ్గర మేము ఉన్నామని చెప్పడంతోనే అక్కడికి తీసుకువెళ్ళి రివర్స్ తీసుకొని ఆయనని కిందికి దింపడానికి స్ట్రెచ్చర్ లేదా ఒక వీల్ చైర్ తీసుకొద్దామని లోపలికి వెళ్ళారు ఈ అంబులెన్స్ సిబ్బంది. అంతలోనే కనురెప్పపాట్లోనే దిగిపోయి వెంటనే అంబులెన్స్ స్టార్ట్ చేసుకొని పరుగులు తీయడం ప్రారంభించేశాడు. 120 కిలోమీటర్ల వరకు కూడా ఈ చేజింగ్ కొనసాగింది. సినిమా తరహాలో చేజింగ్ జరిగింది. అడ్డొచ్చిన ఎవరిని కూడా ఆయన అడ్డుకోలేకపోయారనే స్పీడ్ని ఏకంగా టోల్ గేట్ని కూడా గుద్దుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాన్ని బద్దలు కొట్టేసి వెళ్ళిపోయాడు ఆయన. తేకుమట్ల బ్రిడ్జి దగ్గర లారీలో అడ్డుగా పెట్టినటువంటి కేతపల్లి ఎస్ఐ శివతేజ ఆయన లారీ అడ్డులుగా పెట్టి ఆయన అదుపులో తీసుకున్నారు. ఆ అంబులెన్స్ని అడ్డుకట్ట వేశారు, అంబులెన్స్ని నిలిపివేశారు. సో ఒక్కసారిగా అంబులెన్స్ అక్కడ కింద పడిపోయింది, లోయలో పడిపోయిన దృశ్యాలు మనం చూస్తున్నాం. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఏంటో అర్థం కాని పరిస్థితి, కొంత మతిస్థిమితం భ్రమించినట్టుగానే మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నాడో మళ్ళీ చూద్దాం. సార్ ఇప్పుడు ఎటు తీసుకుపోతున్నావు నీ అంబులెన్స్ ను? హాస్పిటల్ పోదామని. ఏ హాస్పిటల్ కు? హైదరాబాద్ లో హాస్పిటల్ పోదామని. మరి విజయవాడకి ఎందుకు వచ్చినావు? విజయవాడ విజయవాడ పోతే వస్తుంది. ఏం పేరు నీ పేరు? మా నాన్న పెట్టిన పేరు వెంకటరామ నరసయ్య. నువ్వేం పెట్టుకున్నావు? నా పిల్లం పెట్టిన పేరు వెంకటేశ్వర్లు. నేను పెట్టుకున్న పేరు కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామిని, కాలభైరవుని దర్శించుకున్నావు. నువ్వు తిరిగిపోయి నువ్వు శంకరుని మానేసుకున్నావా? నువ్వు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. కైలాసమేనా? కైలాసం నీ పొందబోతావు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.